రైతుల కోసం వైసీపీ శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎంత యూరియా అవసరమనేది ప్రభుత్వానికి ముందే నివేదిక పంపించామని అధికారులు చెబుతున్నారని చెప్పారు. అధికారులు నివేదిక ఇచ్చినా కూటమి ప్రభుత్వం ఎందుకని సకాలంలో రైతులకు యూరియా అందించలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులతో కలిసి మైదుకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లిన ఆయన వ్యవసాయ అధికారులకు మెమోరాండం ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి సరైన సమయంలో సత్వరం అందించడమే కాకుండా ఆయన పండించిన పంట గిట్టుబాటు ధర కూడా కల్పించాలా. రైతు సమస్యల మీద ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్ర ఉంది. దాన్ని నిద్ర లేపాలంటే కూడా మనం ఇంతకుముందే చెప్పాను, మునుగడతో పొడసాలని అవసరమని ఆ కార్యక్రమాన్ని ఈరోజు 9వ తారీఖున పార్టీ ఆదేశానుసారం ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం ఇచ్చింది. అది కూడా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి రైతుల యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా, వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది తప్ప మేము ధర్నాలు చేయలే, ఎక్కడ గొడవలు లేదు. మరి ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు, మేము పార్టీ ప్రకటించి దాదాపు 1 వీక్ 10 days అవుతాం. అన్ని పేపర్లు వచ్చేసారు. మా జిల్లా అధ్యక్షుడు కూడా ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేటివ్ ఇచ్చారు. ఈరోజు 9వ తారీఖున ర్యాలీగా మేము వెళ్ళి రైతు సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ లోకల్ ఆఫీసర్స్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వాలని. మరి అటువంటి కార్యక్రమం ఎందుకనో పోలీసులు అడుగుతున్నారు. నాకు పొద్దున్న 8 గంటలకు నోట్స్ ఇచ్చారు, ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు, హైస్కూల్ అర్బన్ ఇన్స్పెక్టర్ గారు పొద్దున్న చౌక్ ఇచ్చారు. ఏమని